ఇంట్లో అతిథులు వచ్చినా, వీకెండ్ స్పెషల్ అయినా, లేక బిజీగా ఉన్న రోజులైనా ఈజీగా చేసుకునే ఒకే కుక్కర్లో తక్కువ టైంలో ఫుల్ ఫ్యామిలీకి సరిపడే సూపర్ టేస్టీ వన్ పాట్ చికెన్ పలావ్. ఈ సూపర్ టేస్టీ రెసిపీ మీకోసమే. చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో. మరెందుకు ఆలస్యం, ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో మన హిమాస్ హోమ్ కుకింగ్ ఛానల్లో చూసేద్దాం. హాయ్ హలో, ఎలా ఉన్నారండి అందరూ? నా పేరు హిమబిందు. ఇప్పుడు మన రెసిపీలోకి వస్తే, ముందుగా కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి వేడయ్యాక అందులో ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకున్నాను. తర్వాత వీటిని బాగా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను ఇందులో ఏ మసాలా దినుసులను యాడ్ చేయట్లేదు. గరం మసాలా పౌడర్ని లాస్ట్లో యాడ్ చేస్తాను. ఉల్లిపాయ ముక్కలను మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాకుండా నేను వీడియోలో చూపించినంత వరకు వేయించుకొని అందులో కరివేపాకు వేసుకొని 4 చీల్చిన పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. వీటిని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా ఉండడంతో మంచి రంగు, ఫ్లేవర్ కూడా వస్తాయి. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. ఇప్పుడు నేను ముందుగానే 2 గంటల పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. ఈ మ్యారినేషన్ చికెన్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లి పేస్ట్, ధనియాల పొడి వేసుకొని నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ చికెన్ ఉల్లిపాయలు టమాటా మిశ్రమానికి పట్టేటట్లు కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూతని రివర్స్లో పెట్టుకుంటున్నాను. నేను ఇప్పుడే విజిల్ పెట్టట్లేదు. ఇక్కడ గమనించండి, నేను ఇందులో ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదు. చికెన్ నుంచి వచ్చే నీటితోనే చికెన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఇందులో సగం గ్లాస్ వాటర్ యాడ్ చేసి పైన కలుపుకొని మళ్ళీ కుక్కర్ మూతను రివర్స్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికిన తర్వాత నేను ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడిని మరియు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. ఈ రెండు పలావ్కి అద్భుతమైన రుచిని ఇస్తాయి. మనం ధనియాల పొడిని ఇంట్లోనే చేసుకోవడం వల్ల అప్పటికప్పుడు మంచి అరోమా వస్తుంది. తర్వాత వీటిని బాగా కలుపుకుంటున్నాను. మనం చికెన్ ముక్కని ఎక్కువగా కలపకూడదు అండి, పైన మాత్రమే కలుపుకోవాలి. తర్వాత నేను శుభ్రంగా కడిగి నానపెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని ఇందులో వేస్తున్నాను. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 750 గ్రామ్ చికెన్ తీసుకున్నాను. మీకు ముక్కలు ఎక్కువ కావాలంటే చికెన్ ఎక్కువ తీసుకోండి, లేదు అంటే చికెన్ క్వాంటిటీని తగ్గించుకోండి. నేను ఈ 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నాను. చికెన్ నుంచి కూడా నీరు వస్తుంది కాబట్టి అదనంగా నీరు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. నేను మొత్తం మీద 4 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర చల్లి ఉప్పు సరిపోతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉడుకు పట్టేంత వరకు ఉడకనిచ్చి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో ఉంచి 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ హీట్ అంతా తగ్గిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టి మూత తెరిచి చూస్తే, వావ్, చూడండి ఎంత చక్కగా పొగలు వస్తూ సూపర్ అరోమాతో చికెన్ పులావ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ముక్కలు కూడా ఎంత టెండర్గా ఉడకాయో చూడండి. కొన్నిసార్లు మనం చికెన్ పులావ్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ తిన్నప్పుడు చికెన్ సరిగ్గా ఉడకదు, కానీ నేను చెప్పిన విధంగా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మన రెసిపీ ఎంత కలర్ఫుల్గా, తినడానికి రుచిగా ఉంది కదా. సరే, ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ చెప్పండి. బిజీ జీవితంలో మన కోసం మనం కేటాయించే కొద్దిపాటి సమయం కూడా చాలా విలువైంది. వంట చేస్తూ ఆ క్షణాలను ఆస్వాదించండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.